వక్ఫ్ సవరణ చట్టం అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆ వక్ఫ్ సవరణ చట్టాన్ని ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు అంటే 8.5 లక్షలు ఇప్పటికే తీసేసుకున్నారు. వాటిట్లలో దాదాపు 6.5 లక్షల దాకా నోటిఫై అయిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలను చోటనో, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలను చోటనో, లేకపోతే ఏది స్టాలిన్ ప్రభుత్వం ఉన్నటువంటి చోటనో, మమతా ప్రభుత్వం ఉన్నటువంటి చోట కాకుండా ఒక 2-2.5 లక్షల ఎకరాలు లేదా ఆస్తులు, వేల కోట్ల విలువైన ఆస్తులు, అది ఉత్తరప్రదేశ్లోను లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ వీళ్ళు నోటిఫై చేయమని చెప్పేసి కలెక్టర్కి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా నోటిఫై చేయలే, వాళ్ళు అబ్జెక్షన్ రైట్ చేస్తా కోర్టులకు వేశారు. ఇట్లాంటి వాటిని ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు కోర్టులో, వక్ఫ్ సవరణ బిల్లుని ఏం చేయలేమని తెలుసు. కోర్టుని ఏమని అడుగుతున్నారు వీళ్ళు, ఇప్పటికీ ఆల్రెడీ వక్ఫ్ బోర్డు ఏ 8.5-9 లక్షలు కన్ఫర్మ్ చేసిందో వాటిని, అవి ప్రభుత్వ భూములు మాయన్న ఏదన్నా సరే అవి మాత్రం ఇచ్చేసేయండి, అంటే భవిష్యత్తులో తీసుకోవడానికి ఇబ్బంది పెట్టండి, కానీ అది ఆపినా పర్లేదు, కానీ ఇప్పుడు దాకా మేము క్లెయిమ్ చేసినవి మాకు ఇచ్చేసేయండి. ఇది ఎత్తుగడ. అయితే ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వ భూములు కబ్జా చేసి అవి మావి అని క్లెయిమ్ చేసిన వాటిని లాక్కునేందుకు, వెనక్కి తీసుకునేందుకు ఆల్రెడీ ప్రిపేర్ చేశారు. అట్లాంటివన్నీ రాబోతున్నాయనినే అసలు ఇప్పుడు గొడవ అంతా కూడా.